వన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, అందరికీ వన్స్ అగైన్ దీవాలి శుభాకాంక్షలు. ఇక స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ ఏం వాల్యూ రెసిస్టెన్స్గా ఫైండ్ అవుట్ చేసామండి. 26,000 దానికన్నా బిఫోరు ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయిందండి. దీని ఎబోవ్ సస్టైన్ అయితేనే అప్ సైడ్ మార్కెట్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఈరోజు ముహూర్త్ ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత ఏమైందండి, ఎగ్జాక్ట్గా ఇదే లైన్ గమనించండి. ఈ వాల్యూ అప్లై చేయడం జరిగింది 25,925. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ హిట్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. అలాగే ఈ యొక్క ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదండి, బ్లూ కలర్ ట్రెండ్ లైను. ఈ వాల్యూ కూడా మనం ఏం చెప్పాము, ఇది ఒక ట్రెండ్ లైన్ అండి అనేసి ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో గమనించండి. ఇది ఒక ట్రెండ్ లైన్ ఏ విధంగా ఫామ్ అయింది అనేసి మీకు అర్థమవుతుంది. సో ట్రెండ్ లైన్ని మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ టైము మల్టిపుల్ టైమ్ సపోర్ట్ బ్రేక్ తీసుకున్న ఈ యొక్క ట్రెండ్ లైన్ ఈరోజు ఫస్ట్ టైము ఇక్కడ బ్రేక్ అయిందండి. బ్రేక్ అవ్వడం వేరు, బ్రేక్ అయి సస్టైన్ అవ్వడం వేరు. జస్ట్ ఇట్లా బ్రేక్ అయింది. 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. బ్రేక్ అయితే అయ్యిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. బట్ ఈ బ్రేక్ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అనేది ఉంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అవుతే మళ్ళీ మనం బేరిష్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ రేపు అయితే మార్కెట్కి హాలిడే అండి. రేపు మార్కెట్కి హాలిడే. ఓకే అండి, అర్థమవుతుంది కదా. జస్ట్ మనం మాట్లాడుకున్న లెవెల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఓకే అండి, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏమైంది, 25,925ని 1 2 3 4 టైమ్స్ అండి, ఆల్మోస్ట్ 4 అంటే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈ వాల్యూ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీని తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 26,000. బట్ దానికన్నా బిఫోర్ మార్కెట్ ఇక్కడే ఎక్కువగా ఫేస్ చేస్తుంది రెసిస్టెన్స్గా. ఓకే, 26,000 అండి. ఓకే, రైట్ అండి. సో ఈ విధంగా ప్యాటర్న్స్ని ముందుగా ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఎక్కడ కాల్ తీసుకోవాలి, ఎక్కడ కాల్ తీసుకోకూడదు. సో ఈ విధంగా మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఏమనిపిస్తుంది, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ కూడా ఓకే అండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి గమనిస్తున్నారు కదండి ఫస్ట్ క్యాండిల్. సో మనం ఏం చేయొచ్చు, అక్కడ కాల్ తీసుకోకోకుండా ఉంటాం. పుట్టు కొన్నామా లేదనేది తర్వాత విషయం అండి. బేరిష్ పొజిషన్ తీసుకున్నామా లేదనేది నెక్స్ట్ సబ్జెక్టు. బట్ ఫస్ట్ ఏంటంటే మనము రాంగ్ ట్రేడ్ తీసుకోకోకుండా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో రాంగ్ ట్రేడ్ ఎప్పుడైతే తీసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా మనం లాస్ అవ్వడం అనేది ఉండదు అనమాట. రైట్ ట్రేడ్ తీసుకోవడం సెకండరీ, బట్ రాంగ్ ట్రేడ్ అనేది ఫస్ట్ తీసుకోకోకుండా మీ యొక్క ట్రేడ్ని, విలువైన ట్రేడ్ని మీరు కాపాడుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మన యొక్క లెవెల్స్ కానీ మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టు కానీ ఇది ఎటువంటి బయ్యర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి. బట్ ఎవ్రీడే ఆప్షన్స్ అంటే హై రిస్క్ హై రివార్డ్ కాబట్టి మనము ఖచ్చితంగా లెవెల్స్ గురించి ఒకసారి మనకు తెలిసిన సబ్జెక్టు బేస్ మీద, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద, ట్రెండ్ లైన్ బేస్ మీద ఇలా రకరకాలుగా సబ్జెక్టుని హైడ్ అవ్వకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క వ్యూవర్కి అందాలని నేను చేస్తున్న ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి.